హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మహేష్. ఈరోజు మన ఈ వీడియోలో టీఎస్ ఎంసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూద్దాం. సో వీడియోకి వెళ్ళిన స్మాల్ రిక్వెస్ట్, లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన యువర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ చేస్తున్నాను. సో వీడియో చేస్తున్నందుకన్నా సరే లైక్ చేయండి. సో మీ లైక్స్ వల్ల నాకు మోటివేషన్, ఎంకరేజ్మెంట్ ఉంటుందన్నమాట. సో ఎక్కువ వీడియోస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ వీడియోలోకి వెళ్దాం. సో మీకు ఇక్కడ ఒక ఎక్సెల్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది కదా. సో ఈ ఎక్సెల్లో ఈ కాలేజ్ యొక్క ఇన్స్టిట్యూషన్ కోడ్ అనమాట. ఇది మీకు ఎంసెట్ కౌన్సిలింగ్లో ఉపయోగపడుతుంది. అలాగే ఇన్స్టిట్యూషన్ నేమ్, కాలేజ్ నేమ్ అనమాట. అలాగే ఈ కాలేజ్ ఏ ప్లేస్లో ఉంది, ఏ డిస్టిక్, కో ఎడ్యుకేషనా కాదా, ప్రైవేటా గవర్నమెంటా, ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు, ఏమేమి బ్రాంచెస్ ఈ కాలేజ్లో అవైలబుల్గా ఉన్నాయి, ఆ బ్రాంచెస్ యొక్క ఫుల్ ఫామ్. ఇక కట్ ఆఫ్ ర్యాంక్స్ విషయానికి వస్తే ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ మరియు ఎస్సీ, ఎస్టీ, అలాగే ఈడబ్ల్యూఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి డిస్ప్లే చేయడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ కాలేజ్ ఫీ మరియు ఏ యూనివర్సిటీకి ఈ కాలేజ్ అఫిలియేట్ అయింది కూడా డిస్ప్లే చేశాం. అలాగే ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ +/- 2000 యాడ్ చేసుకుని, అంటే ప్రీవియస్ ఇయర్కి కొంచెం చేంజెస్ అనేవి అవ్వచ్చు అనమాట. సో జనరల్గా ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్కి +2000 యాడ్ చేసుకోండి. అంటే 5000తో ఇయర్ క్లోజ్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ 7000తో క్లోజ్ అవ్వచ్చు. అలాగే ప్రీవియస్ ఇయర్ 5000తో క్లోజ్ అయితే ఈ ఇయర్ 3000తోనే క్లోజ్ అయిపోవచ్చు, మనం చెప్పలేం. అందుకు +/- 2000 ర్యాంక్ అనేది వేరీ అవ్వచ్చు. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఆ కాలేజ్ మీద వీడియోస్ చేస్తాం. ఒకసారి కామెంట్ చేసే ముందు మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ 90% కాలేజ్ మీద కట్ ఆఫ్ ర్యాంక్స్ అప్డేట్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన యువర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.